గురునాథం గారు నమస్తే అండి. నమస్కారం. మరేంటండి అసలు హారిక ఇష్యూ ఎలా చూడొచ్చు? అసలు గుడివాడలో టీడీపీ గోండాలు ఈరోజు ఒక బీసీ మహిళ మీద దాడి చేశారని చెప్పేసి పెద్ద ఎత్తున వైసీపీ నాయకులందరూ మాట్లాడుతూ ఉన్నారు. ఏంటి అసలు వాస్తవ పరిస్థితి ఏంటి అక్కడ? నేను క్లియర్గా చూశానండి. హారిక విషయం వాళ్ళ భర్త తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద ఎగబట్టడం అనేది క్లియర్గా నేను చూశాను. వాళ్ళు ఫ్లింతీ లాంగ్వేజ్ మాట్లాడతా, వాళ్ళ భర్త పోలీసుల మీద హల్చల్ చేస్తా, ఎవర్రా చూసుకుందాం రండిరా అని పోలీసులు వారిస్తున్నా కూడా డోర్ తెరుచుకొని జనాల మీదకి టీడీపీ శ్రేణుల మీదకి దూకుతున్నారు. టీడీపీ శ్రేణులు ఏమన్నారంటే, ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ, మీరు యూటర్న్ తీసుకొని వేరే దారి నుంచి వెళ్ళండి అని చెప్పారు స్పష్టంగా. వీళ్ళు మేము వేరే దారిలో నుంచి వెళ్ళాము, ఇక్కడి నుంచి వెళ్తాం హారిక గారు, వాళ్ళ ఆయన మాట్లాడుతున్నా కూడా వారించి మీ సంగతి తేలుస్తానని చెప్పి చాలా దారుణంగా మాట్లాడినటువంటి అంశాలు నేను చూశాను, క్లియర్గా చూశాను విజువల్స్. అంత దారుణంగా మాట్లాడి నంగనాసి తుంగబుర్రలాగా ఆల్ ఆఫ్ సడన్ నాటకాలు వేస్తే, లేకపోతే సినిమాల్లో ఉంటే ఇంటర్నేషనల్ సినిమాల్లో నటించవచ్చు హారిక గారు, మీరు బీసీ మహిళ అని. అంటే ఏంటి కులాల గురించి మాట్లాడి సింపతి పొందటం కోసం, అది గౌడ సామాజిక సంబంధించినటువంటి అంశం అని చెప్పడం కోసం పేరు నాని గారు ఆయన ఫోన్లు చేయటం, రాష్ట్రం అంతా వైరల్ చేయటం, ఇది ఎంత డెమోక్రసీలో అది కరెక్టా? ఎంత నీచంగా ఉంది. ఒక ఆడదాన్ని అడ్డం పెట్టుకొని, హారిక అనేటువంటి అమ్మాయిని జడ్పీ చైర్మన్గా అడ్డం పెట్టుకొని కులాల వారీగా లబ్ధి పొందాలని చూడటం అనేది హేయమైనటువంటి నీచమైనటువంటి చర్య. దాన్ని మేము ఖండిస్తున్నాం. ఆ రోజు మీరు కావాలని ఆ జనం మధ్యకి రావటం ఎవరైనా ఉంటుందా? కావాలని వచ్చి రెచ్చగొట్టి వాళ్ళందరినీ వాళ్ళ మీదకి పోయిన తర్వాత ఎవరైనా ఒక సమూహం రెచ్చిపోతారు కదా, ఆ నేపథ్యంలో ఒక రాయో రప్ప వేస్తారు కదా. మరి అటువంటి పరిస్థితుల్లో మీరు ఫ్లెక్సీలు ఎట్లా కట్టారు? రండి, వస్తున్నాడు రేపు నియోజకవర్గానికి అని పేరు నాని సవాల్ విసరటం, ఎవడో షెడ్డి మీద ఊరేగిస్తారో మా నానిని చూడమని అంటాం. అంటే దీనంతా యూటర్న్ అనమాట పాలిటిక్స్లో. ఏదైతే కసిరెడ్డి సంబంధించినటువంటి మద్యం ముడుపులకు సంబంధించినటువంటి అంశం మొత్తం తెరమరుగు చేయటం కోసం జగన్మోహన్ రెడ్డి ఆడేటువంటి నాటకాలు, రాజకీయాల్లో యూటర్న్ తీసుకొని రాజకీయాలు చేస్తున్నటువంటిది డైవర్షన్ పాలిటిక్స్ అనేది స్పష్టంగా కనపడుతుంది. చూడండి, దండుపాళ్యం ఒకటి క్రియేట్ చేసి, పొదిల్లో ఒకటి క్రియేట్ చేసి, అక్కడ కూడా అక్కడ వ్యాపారస్తులు పొగాకని చెప్పి, తర్వాత ఇక్కడ మామిడికాయల రాజకీయం, తర్వాత పల్నాడులో హత్యా రాజకీయాలు, ఇట్లా అనేక అంశాలు చూడండి మీరు రాష్ట్రంలో ప్రభావితం చేయటం కోసం వీళ్ళంతా కూడా సిద్ధపడి ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి కూడా నేను ఒక 6 నెలలు 3 నెలలు నేను జైలుకి వెళ్ళడానికి సిద్ధం అన్నట్టుగా సిద్ధపడి ఉన్నాడు. అతను కూడా మెంటల్గా అన్ని విషయాల్లో కూడా. అంటే ఇవంతా కూడా ఏంటంటే సింపతి మేనర్లో ఎట్టో గట్ట మనం బయటపడాలా. ఈ యొక్క ఏదైతే కసిరెడ్డికి సంబంధించినటువంటి మద్యం కుంభకోణానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, అన్ని చేతులు, అన్ని నోళ్ళు, అన్ని కళ్ళు కూడా తాడేపల్లి ప్యాలెస్ వైపే చూపిస్తున్నాయి. వాటన్నిటిని కూడా సప్రెస్ చేయటం కోసం ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నాడు. హారిక అనే అమ్మాయి అసలు ఆ బీసీ మహిళ అనేటువంటి అంశాన్ని గౌడ సామాజిక వర్గానికి సంబంధించింది అనేది ఎక్స్పోజ్ చేయడానికి గల కారణాలు ఏంటి? ఇక్కడ ఒక 2 పార్టీల మధ్య జరుగుతున్నటువంటి అంశం గుడివాడలో 2 పార్టీలకు సంబంధించినటువంటి అంశాల్లో కులాలు ఎందుకు ప్రస్తావన వస్తున్నాయి? 2 పార్టీలకు సంబంధించినటువంటి అంశాల్లో ఏదైతే స్పష్టంగా కనపడతా ఉందో అక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళు చాలా తగ్గి ఉండారు. అధికారంలో ఉన్నప్పటికి కూడా వీళ్ళు రెచ్చగొట్టేటువంటి మాటలను చూసిన తర్వాత పేరు నాని గారు వీళ్ళంతా కూడా ఏది రాత్రులు కన్ను కొడతాం, రాత్రులు అయిపోవాలా, సఫా అయిపోవాలా, రఫా అసలు వాళ్ళ యొక్క నేచర్ ఏంటండి? ప్రతి ఒక్కళ్ళు కూడా రఫా అంటే ఏటకొడవళ్ళతో పోలేరమ్మ జాతరలో గొంతులు నరికినట్టుగా రాత్రులు అయిపోవాలా కన్ను కొడితే అనేటువంటి భాష. అది ఏ తెలుగుదేశం పార్టీ అంత చాతకాంతనంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏమి లేరు. ప్రజాస్వామ్యయుతంగా మేమంతా కూడా దాన్ని ఖండిస్తూ ఉన్నాం.